హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్యపీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. గ్రహదోషాలు, కుజ, నాగదోషము, కాలసర్పదోషం, రాహుకేతు గ్రహ దోషాలకు నాగశిలా ప్రతిష్ఠ ద్వారా చక్కని పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు, సహస్ర నాగశిలా ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు. గురుగారితో మీరు కూడా లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు చక్కని పరిహారాన్ని పొందాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నాకు పైనగా లైవ్ నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో లైవ్లో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. అలాగే గురుగారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహారాన్ని పొందాలి అని అనుకుంటే 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ని తీసుకోవచ్చు. అలాగే మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయడం ద్వారా గురుగారు మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో, ఎలాంటి పరిహారాలు పాటించాలో గురుగారే తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీసెస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502 మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్లర్ 1146 ఇక్కడ గురుగారి ఆఫీసెస్ ఉంటాయి. ఇక్కడికి వెళ్ళి మీరు గురుగారిని నేరుగా కూడా కలవచ్చు. అలాగే ఈ నెల 21, 24 తేదీలో గురుగారి ఆధ్వర్యంలో నాగశిలా ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ నాగశిలా ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొనాలి అని అనుకుంటున్నారో వారు నాకు పక్కగా స్క్రీన్ మీద గురుగారి వ్యక్తిగత నెంబర్లు కనిపిస్తున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మీ గొత్తనామాలను నమోదు చేసుకోవచ్చు. గురుగారు, ముందుగా అసలు మనం నాగదోషం అనేది ప్రముఖంగా తీసుకొని దాని గురించే వివరిస్తున్నారు కదండి ప్రతి ఎపిసోడ్లో కూడా. మరి జన్మకుండలిలో సప్తమ స్థానంలో రాహు కానీ కేతువు కానీ ఉన్నట్లయితే దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది గురుగారు? జాతకపరంగా అమ్మ, సప్తమంలో రాహు కానీ శని కానీ కేతువు కానీ పడితే వాళ్ళ యొక్క కులం కన్నా తక్కువ కులం వాళ్ళని పెళ్లి చేసుకునే అవకాశాలు ఉంటాయి. అదే కనుక అష్టమంలో రాహు పడ్డాడు అనుకో, సప్తమంలో రాహు పడ్డాడు అనుకోండి, విదేశాల్లో వేరే వ్యక్తిని విదేశేస్తుండే పెళ్లి చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయమ్మా. 100% కనపడతాయి. చాలామంది మనకు ఫోన్ చేస్తున్నారు. ఈ యొక్క సప్తమ స్థానంలో రాహు పట్టడం వల్ల మంచి ఎడ్యుకేటెడ్ ఒక అమ్మాయి, టాప్ ఎడ్యుకేషన్లో టాపు, తల్లిదండ్రులు మంచి మంచి స్థాయి ఉన్నవాళ్ళమ్మ. ఆ అమ్మాయి బయట దేశాన్ని ప్రేమించింది, వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ఇట్లా రకరకాలుగా ఈ యొక్క సప్తమంలో రాహు పడ్డా, శని పడ్డా, కేతువు పడ్డా ఖచ్చితంగా దాని ప్రభావం బలంగా చూపిస్తుందమ్మా. అట్లా గురుగారు, మరి రాహు కానీ కేతు గ్రహం కానీ ద్వితీయ స్థానంలో ఉన్నట్లయితే దాని ఫలితం ఎలా ఉంటుంది గురుగారు? ద్వితీయ స్థానం అంటే వాకు, కుటుంబం. ద్వితీయంలో కనుక కేతువు పడ్డట్లయితే విపరీతమైన కోపం, నోటికి ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, నోటికి వచ్చినట్లుగా మాట్లాడడం, ఒక పెద్ద జనం లేకుండా ప్రవర్తించడం, ఈ రకమైన బిహేవియర్ ద్వితీయ స్థానంలో ఉంటే ఉంటుంది. అలాగే గురుగారు, కాలర్ లైన్లో ఉన్నారని మాట్లాడదాం. హలో హలో అమ్మా, నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్. 96 సమయం 3వ తారీఖు 6వ నెల 1996. అమ్మా, ముందు మీరు టీవీ వాల్యూమ్ అన్న తగ్గించండి, లేదంటే బయటకన్నా వచ్చేసేయండి టీవీకి దూరంగా, లేదంటే కాల్ కట్ అయిపోతుంది, డిస్టర్బెన్స్ వస్తుంది చాలా. సమయం కూడా చెప్పండి. సమయం 2 అవసరండి. అంటే ఏ సమయం నుంచి ఏ సమయం దాకా అమ్మా సుమారుగా తెలుసా? మధ్యాహ్నం. పేరమ్మా? పేరు లక్ష్మి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నా? పెళ్లి గురించి. నిన్న ఆల్రెడీ జాతకపరంగా జాతకపరంగా నాగదోషం ఉందమ్మా, కుజదోషం కూడా బలంగా ఉంది. ఇంత ముందు కూడా నువ్వు కాల్ చేసినట్టున్నావు కదా? చేసానండి, కానీ కట్ అయిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా అదే ఉంటుందమ్మా, రెండోది ఉండదు. కుజాష్టమ దోషం ఉంది. కుజాష్టమ దోషం వల్ల నీకు కుటుంబపరంగా చికాకులు ఉంటాయి. ఓకేనా? జాతకంలో గజకేసర యోగం ఉంది, నీకు ఇంతకుముందు చెప్పాను, గుర్తుందో లేదో. ఈ నాగదోషం, కుజదోషం వల్ల నీకు అన్ని చికాకులు, చిక్కులు ఉంటాయి కుటుంబపరంగా, వైవాహిక జీవిత పరంగా. అర్థమైందా? చదువు మధ్యలో ఆగిపోయేవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నువ్వు ఫస్ట్ నాగప్రతిష్ఠ చేయి. మీరు 100 సార్లు అడిగినా ఉన్నదే చెప్తాను తప్ప లేనిది చెప్పాము, గుర్తుపెట్టుకోండి. ఇన్నిసార్లు అడగకూడదు. ప్రశ్న అనేది ఒకటేసారి అడగాలి. గురువు మీద నమ్మకం ఉంటే ఒకటేసారి అడగాలి, చెప్పింది ఆచరించాలి. అంతేగాని
ఫ్రీగా కలుస్తుంది కదా, ఊరికే 10 సార్లు చేస్తే కూడా అది కరెక్ట్ కాదు కదా, అట్లా అడగకూడదు. ఎన్నిసార్లు అడిగినా ఉన్నదే చెప్తాను, లేనిదైతే చెప్పం. కాబట్టి ఇంకోసారి చేయబాకమ్మా, ఉన్నది ఆచరించు, చెప్పింది ఆచరించాలి. ఆచరిస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి. మరో కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప కోసం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. పాపకి అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 20/8/99 అండి. మా టీవీకి దూరంగా వచ్చేసేయండి. సమయం 10:50 రాత్రి. 99? అవును గురుగారు. పాప భవిష్యత్ ఎలా ఉంది? తెలియచేస్తారమ్మా గురువుగారు. అలాగే 10:50 గురుగారు రాత్రి. గురుగారితో మాట్లాడండి అమ్మా. సరే. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. పాప కోసం అండి. పాప భవిష్యత్ ఎలా ఉంది? పాప భవిష్యత్తు అనేటప్పటికమ్మా సప్తమంలో కుజుడు పడ్డాడు, కుజదోషం బలంగా ఉంది. అట్లాగే కుటుంబ స్థానాధిపతి నీచపడ్డాడు. చదువు అయిపోయింది మధ్యలో? లేదు, పూర్తి అంటే మధ్యలో ఎగ్జామ్స్ పోయాయి. మధ్యలో బ్రేక్ వస్తుంది. ఏం చదువుకుంది బ్రేక్ వచ్చింది. ఏం చదివింది పాప? బీటెక్ చేసింది, సివిల్ సిఎస్సి చేసింది. ఓకే. జాతకపరంగా శుక్రదోషము, చంద్రుడు, కుజుడు 3 బాలే. ఓకేనా? దీనివల్ల ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి. తర్వాత వివాహపరంగా దోషం, వివాహం లేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకేనా? ఆ కుజదోషానికి, శుక్రుడికి, రాహుకేతువులకి జపహోమాలు చేయించండి. వీలుంటే నాగప్రతిష్ఠ కూడా చేయించండి. చేస్తే చెడు ఫలితాలు వెళ్ళిపోయి మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత కాలర్తో కూడా మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 4వ తారీఖు 10వ నెల 2002. సమయం అమ్మా? సమయం మధ్యాహ్నం 1:30. పేరు? పేరు మౌనిక. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. చెప్పమ్మా. అదండి, మా పాప ఎంబీఏ చేస్తుందండి. ఏది ఎలా ఉంటుంది ఏంటండి అడుగుదామని. జాతకపరంగా ఎడ్యుకేషన్ తిరుగులేదమ్మా. కాకపోతే నాగదోషం, బలమైన కుజదోషం ఉంది. ఓకే అండి. అష్టమ స్థానంలో కుజుడు పడ్డాడు. ఆడపిల్లలకి 8వ స్థానంలో కుజుడు ఉండకూడదు. ఓకేనా? మిగతాది అన్ని రకాలుగా బాగుంది. గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, రవి బుధులు స్వక్షేత్రంలో ఉన్నారు, చాలా బాగుంది. ఓకేనా? ఈ అమ్మాయికి మీరు చేయాల్సింది అంటే తప్పనిసరిగా నాగప్రతిష్ఠ చేయకుండా పెళ్లి ప్రయత్నాలు చేయకూడదు. ఓకేనా? తప్పనిసరిగా నాగప్రతిష్ఠ చేయండి. చాలా అద్భుతమైన జాతకం. ఎందుకంటే శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ముందు ఇది కనుక చేసినట్లయితే కరెక్ట్ స్టెప్ పడుతుంది. లేని పక్షంలో రాంగ్ స్టెప్ పడడం, ఎవరినో ప్రేమించడం కానివ్వండి, తర్వాత సమస్యలు రావడం కానీ, లేదు మీరు నిర్ణయించిన పెళ్లి చేసినా సరే 100% సమస్యలు వచ్చే విధంగా కనపడుతుంది. కాబట్టి ముందు రెమెడీ చేయండి, తర్వాత పెళ్లి ప్రయత్నం చేయండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతుంది జీవితం. మరో కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 1996 నవంబర్ 20. సమయం ఉదయం 6-7 మధ్యలో. పేరు? సిద్ధ చిరంజీవి. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. గురుగారు నమస్కారం. నమస్కారం సార్, నా పేరు చిరంజీవి. చెప్పండి. ఉద్యోగం గురించి. జాబ్ చేస్తున్నావా? మధ్యలో గ్యాప్ వచ్చింది ఈ మధ్య ఉద్యోగపరంగా? గ్యాప్ వచ్చింది అంటే నార్మల్గా నేను టెంపరీగా కాలేజీలోకి వెళ్తాను సార్, రిలేషన్. ఓకే. నేను గత 4 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాను. 4-5 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాను. ఓకే. ఎంత ట్రై చేసినా గవర్నమెంట్ జాబు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మీ జాతకంలో నాగదోషం ఉంది. నాగదోషం, సర్పదోషం 2 ఉన్నాయి. ఓకేనా? దీనివల్ల నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది అడుగు ముందుకు పడదు. జాతకం చాలా అద్భుతంగా ఉంది. ధనస్థానంలో గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, లగ్నంలో రవి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, విదేశీ యోగాలు కూడా బాగా ఉన్నాయి. వివాహం అయిన తర్వాత చాలా బాగా కలిసి వస్తుంది. మీ జాతకపరంగా సప్తమాధిపతి స్వక్షేత్రంలో ఉండడం వల్ల పెళ్ళైన తర్వాత చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ప్రధానంగా నాగదోషానికి పరిహారం చేయండి, నాగప్రతిష్ఠ చేయించు. నువ్వు అనుకున్న పని ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ నువ్వు చేయకుండా అట్లా పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా అది దూరం పోతూనే ఉంటుంది, టైం వేస్ట్ అవుతూనే ఉంటుంది. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్?
1991 మే 3వ తారీఖు సమయం సాయంత్రం 6:10 మేడం. పేరమ్మా? భవానీ మేడం. గురుగారితో మాట్లాడండి. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను. మా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. ఆ. బాబులు, కొడుకు. ఈ టైం కరెక్ట్ టైం చెప్తున్నావా, అటు ఇటు ఏమైనా ఉందా? కరెక్ట్ టైం వెళ్తున్నారు. 6 గంటల నుంచి 6:30 లోపు. అదే మరి 20 నిమిషాలు ఫరక్ ఉంది కదా నువ్వు చెప్పేది. జాతకపరంగా అయితే నువ్వు చెప్పే ప్రకారంగా కుజాష్టమ దోషం ఉంది. వివాహం ఇద్దరి మధ్యలో గొడవలు ఉన్నాయా బాగా కుటుంబంలో? చాలా గొడవలు ఉన్నాయి. నువ్వు టైం తప్పు చెప్తున్నావు. 6:30కి పెట్టుకోవాలి మీరు టైం. 6:10 అయితే బాగుంది. 6:30 అయితే కనుక ఖచ్చితంగా వివాహ జీవితంలో సమస్యలు వస్తాయి, ఇద్దరి మధ్యలో గొడవలు అవుతుంటాయి బాగా. అవునా? అవును గురుగారు. ఎంత సర్దుకున్నా ఇద్దరి మధ్యలో సఖ్యత కుదరట్లేదు. అవునా? అవును గురుగారు. నువ్వు కూడా బాగా గట్టిగా మొండిగా వాదిస్తుంటావు కదా. అవును గురుగారు. జాతకపరంగా చాలా బాగుంది. శని స్వక్షేత్రంలో ఉన్నాడు, చంద్రుడు కూడా బాగున్నాడు, గురుడు బాగున్నాడు. కానీ కుజాష్టమ దోషం వల్ల మీ ఇద్దరి మధ్యలో గొడవలు. ఓకేనా? ఈ కుజాష్టమ దోషానికి తప్పనిసరిగా నాగప్రతిష్ఠ చేయించుకో. నాగప్రతిష్ఠ చేస్తే మీ ఇద్దరి మధ్యలో సఖ్యత కుదురుతుంది. ఎన్నాళ్ళైంది పెళ్ళి మీది? పెళ్లి జరిగి 11 సంవత్సరాలు అవుతుంది గురుగారు. మొదటి నుంచి సమస్యలు ఏమన్నా, గొడవలు, చికాకులు అంతా? అవును గురుగారు. నేను చెప్పింది చేయమ్మా, నాగప్రతిష్ఠ చేయి. నీ ఇబ్బందులు మొత్తం సర్వం పోతాయి. సంతానం కలిగారా? ఇద్దరు కొనుక్కులు గురుగారు. ఓకే, నేను చెప్పింది ఆచరించండి. ఇద్దరి మధ్యలో బ్రహ్మాండంగా ఉంటుంది, వైవాహిక జీవితాన్ని మంచిగా సాగుతుంది. ఓకేనా? మరో కాల్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సాహితీ లక్ష్మి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/9/2001 అండి. సమయం 10 గంటలకండి, ఆదివారం. ఉదయమా రాత్రా అండి? ఉదయం అండి. పేరమ్మా? సాహితీ లక్ష్మి అండి. గురుగారితో మాట్లాడండి. అలాగే. చెప్పమ్మా. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం. పాపకి వివాహం చేద్దాం అనుకుంటున్నామండి. ఏది వచ్చినా సరే ఎదరికి రావట్లేదు. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం బాగానే ఉందండి. మీ అమ్మాయి ఎక్కువ ఆలోచిస్తుంటుంది, ఎక్కువ డీప్ థింకింగ్ ఎక్కువ కదా. అవునా కాదా? అవునండి. జాతక పరంగా వచ్చేటప్పటికి గురు రాహులు కలిసి ఉన్నారమ్మా. ఇది గురుచండాల యోగం అంటారు. తర్వాత అష్టమ స్థానంలో శని పడ్డాడు. ఈ శని వల్ల మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్న సంబంధం సరైనది రాదు. ఒకవేళ అయినా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకేనా? దీనికి ప్రధానంగా శనికి హోమం చేయించాలి. శనికి కుచికేతులకు హోమం చేయించాలి. జాతకంలో సర్పశాపయోగం ఉంది అమ్మాయికి. నేను చెప్పిన 3 రెమెడీస్ చేయించండి. కుచికేతువులకి సర్పశాపయోగాన్ని, నాగప్రతిష్ఠ, శనికి హోమం. ఈ 2 చేస్తే అనుకూలమైన సంబంధం వస్తుంది. తర్వాత అర్క వివాహం కూడా చేయాలి. ఇవి చేస్తే మంచి సంబంధం వస్తుంది. వచ్చిన తర్వాత అద్భుతంగా ఉంటుంది. లేని పక్షంలో ఇబ్బందులు 100% ఎదురవుతాయి. మరో కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి అమ్మా? నమస్తే మేడం. ఎవరి గురించి? బాబు గురించి మాట్లాడాలి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్తాను. చెప్పండి అమ్మా. 18/12/1995. సమయం ఉదయం 47 నిమిషాలు. ఎన్ని గంటలకమ్మా? 8 గంటలకు 8:47 నిమిషాలు. పేరు సాయి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురువు నమస్తే గురుగారు. నమస్తే, చెప్పు. ఈ బాబు జాతకం ఎలా ఉంటుందని తెలుసుకుంటాను. జాతక పరంగా స్థిమిత ఉండదు. దాంట్లో ఉద్యోగంలో కరెక్ట్గా స్థిరపడలేదు. అవునా కాదా? ఏం పని చేస్తున్నాడు ఈయన? ఇప్పుడైతే చిన్న జాబ్ చేసుకుంటాడు. జాతక పరంగా కాలసర్ప దోషం ఉంది. తర్వాత ఈయన లగ్న దోషం ఉంది. ఉన్నది బయటికి చెప్పలేడు. అవునా? లోపల పెట్టుకుంటాడు ప్రతిదీ. ఓకేనా? దానివల్ల సమస్య ఉంది. ఈయనకి విదేశాల్లో మంచి రాజయోగం ఉంది. విదేశీ ప్రయత్నం చేయమని చెప్పు. తర్వాత కాలసర్ప దోషాన్ని నాగప్రతిష్ఠ చేయించు. చేస్తే ఉద్యోగపరంగా విదేశాల్లో మంచి అవకాశాలు వస్తాయి. లేని పక్షంలో ఎన్నాళ్ళు పోయినా ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ వెళ్ళటమే. ఎందుకంటే అమ్మా, ఎవరికైనా సరే కాలసర్ప దోషం ఉండి ఇట్లాగే ఉంటుందమ్మా.
వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా సరైన ఉద్యోగం రాదు, సమయం అంతా వృధా అయిపోతుంది. ఇప్పుడు 95లో పుట్టాడంటే ఆల్మోస్ట్ 30 ఏళ్ళ దగ్గరికి వచ్చేసినాయి, టైం అంతా వేస్ట్ అయిపోతుంది పిల్లల్ని. ఇటువంటి ముందుగా గ్రహించుకొని కనుక కరెక్ట్ రెమెడీ, ఆ నాగదోషం కనుక ఉన్నట్లయితే నాగప్రతిష్ఠ చేస్తే వాళ్ళ జీవితాలు చాలా మంచిగా అద్భుతంగా తయారవుతాయి. లేని పక్షంలో సమయం అంతా వృధా అయిపోతుంది. ఒక పిల్లవాడు సరైన జాబ్ రాలేదు చదువుకొని అంటే టైం వేస్ట్ అయితే వచ్చే డబ్బు పోయినట్టే కదా, ప్రమోషన్ రాకపోతే. ఇటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి గమనించుకొని సరైన వాడికి చూపించి జాతకం రెమెడీ చేయాలి. విని వదిలేస్తే ప్రయోజనం లేదు. ఎవరైనా సరే చాలామంది అదే చేస్తున్నారు, విని వదిలేయకూడదు. నా దగ్గరే చేయించమని కదా, ఎక్కడైనా సరే చేయించుకుంటే కదా వాళ్ళకి ఉపయోగపడేది. ఇట్లా ఆచరిస్తే ప్రేక్షకులు మంచి మంచి ఫలితాలు వస్తాయి. గురుగారు మరో కాల్తో మాట్లాడతామండి. హలో హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 29/4/2001. సంవత్సరం అండి? చెప్పండి. 29/4/2001 అండి. 2003. సమయం 1:17 మధ్యాహ్నం. పేరండి? ధనుష్ కుమార్. గురుగారితో మాట్లాడండి. గురుగారు నమస్తే. నమస్తే, చెప్పు. మా బాబు జాబ్ గవర్నమెంట్ జాబ్ ఏమైనా ఉందా లేదా? ఖచ్చితంగా 100% గవర్నమెంట్ జాబ్ వస్తుంది. సరే గురుగారు. జాతకంలో వినండి, గురుగారు. జాతకంలో అద్భుతమైన జాతకం మీ వాడిది. గురుగారు. గురుడు స్వక్షేత్రంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు, తర్వాత కుజుడు ఉచ్చలో ఉన్నాడు, తర్వాత రవి బుధులు ఉచ్చస్థితిలో ఉన్నారు. గురుగారు. ప్రాపర్టీస్ బాగున్నాయా మీకు? ఆస్తులు బాగున్నాయా? గురుగారు, ఇల్లు ఒక్కటే ఉంది. జాతకపరంగా ఈయన సంపాదిస్తాడు ఖచ్చితంగా, మీకు లేకపోయినా సరే ఈయన సంపాదిస్తాడు. కాకపోతే నాగదోషం బలంగా ఉంది. జాతకంలో శుక్రుడు, రవి, బుధుడు, కుజుడు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి. 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయంటే ఏ జన్మలో ఏదో పుణ్యం చేసుకుంటేనే 5 గ్రహాలు బ్రహ్మాండంగా ఉన్నాయి మీ అబ్బాయికి. ఓకేనా? ఇంకా నేను చెప్పిన మంచి మంచి ఫలితాలు వస్తాయి ఈయనకి. నాగదోషాన్ని నాగప్రతిష్ఠ కూడా చేయించు. ఓకేనా? అదొకటే బలమైన దోషం కనపడుతుంది. అది కనుక ఉంటే పిల్లాడు పైకి రాలేడు. ఎప్పుడైతే ఇది చేస్తావో ఇక ఆయనకి తిరిగి ఉండదు, మళ్ళీ జీవితంలో వెనక్కి తిరిగి చూసే పరిస్థితి రాదు. చాలా అద్భుతమైన జాతకం మీ అబ్బాయిది. నేను చెప్పింది ఆచరించండి. మరో కాల్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 అమ్మ నమస్తే, ఎవరి గురించి అమ్మా? నాగండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారమ్మా? 2012 అండి. పాప రిషిగా సత్యశ్రీ. మా పూర్తి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, తేదీ, నెల. మార్చి 11 మధ్యాహ్నం 12:20 పుట్టిందండి. పేరమ్మా? పాప ఆరోగ్యం అది బాగుందండి. గురుగారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. పాప ఆరోగ్యం బాగుందండి, మాటలు అవి రావు, అలా మౌనంగానే ఉంటది. ఓకే. ఫిక్స్ అయ్యి వస్తాయండి. ఎన్నాళ్ళైనా ఇంకా అలా మందులు వాడటం కింద ఉంటుందండి. ఇప్పుడు 13వ సంవత్సరం వచ్చిందండి ఈ నెలలో. జాతకపరంగా రాహు దశ నడుస్తుందమ్మా. రాహు చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నాడు అమ్మాయికి. ఓకేనా? రాహు వృశ్చిక లగ్నంలో పడ్డాడు. దానివల్ల మెచ్యూరిటీ ఉండదు. నువ్వు చెప్పిన మాటలు రాకపోవడం. నాకు తెలిసి ఆ అమ్మాయికి ఒక రకమైన శక్తి ఒంటి మీద ఉన్నది. అమ్మాయి మంచిగా ఉంటుందా? సన్నగా ఉంటుందా, లావుగా ఉంటుందా? అదే, తిన్న తిండి వంటకు వినండి, తిన్న తిండి వంటికి పట్టదు. ఈ అమ్మాయి మీద ఒక శక్తి ఉంది. ఆ శక్తి వల్లనే ఆ పిల్ల మాటలు రాకపోవడం కానీ, సరైనది మాట్లాడలేకపోవడం కానీ, తర్వాత తిన్న తిండి ఒంటికి పట్టడం కానీ, ఇదంతా కూడా ఈ రకమైన ఒంటి మీద శక్తి ఉంది. ఇది 2030 దాకా ఉన్నది. దానికి కనుక కరెక్ట్గా నారసింహ జపం కానివ్వండి, పంచముఖాంజనేయ జపం తీర్థం తీసుకుంటే ఈ యొక్క దోషాలు పోతాయి. రాబోయే కాలంలో బాగుంటుంది. లేదు అంటే 2030 దాకా ఈ పరిస్థితి ఇట్లాగే కొనసాగుతూ ఉంటుంది. తర్వాత కాళ్ళతో మాట్లాడదాం గురువుగారు. హలో హలో నమస్తే అమ్మా, ఎవరి గురించి? విజయ నుంచి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 18/7/1998. 90 అండి? 98 అండి. 8. సమయం రాత్రి 11:08. అమ్మా ఎక్కడ జన్మించారు? విజయవాడలోనండి. పేరు పేరు అలేఖ్య. గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా.
అదే పాప గురించి, పాపది ఇంకా జాబ్ అయ్యి రాలేదండి. ఆరోగ్యం బాగుందా? కొంచెం ఆరోగ్యం కూడా బాగోట్లేదండి. జాతకపరంగా గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కానీ కాలసర్పదోషం కనపడుతుందమ్మా. ఆ, ఈ కాలసర్పదోషం వల్లే పిల్లలకి ఎంత తెలివితేటలున్నా ఎంత చదువుకున్నా సెటిల్ కాదు లైఫ్. తోటి పిల్లలందరూ సెటిల్ అయిపోయారు, అవునా కదా? అవును సార్, అవును. మీ అమ్మాయి వెనకబడి ఉంటుంది. కాలసర్పదోషం బలంగా ఉంది, పైగా రాహుదశ నడుస్తుంది. ఆ, ఈ రాహుదశ నడవటం కాలసర్పదోషం వల్ల ఆ అమ్మాయి కాలం కలిసి రావట్లేదు, అవును గురుగారు. టైం అంతా వేస్ట్ అయిపోతుంది. నేను చెప్పి నాగప్రతిష్ఠ చేయించండి అమ్మాయి పేరు మీద, చేస్తే వెంటనే జాబ్ వస్తుంది. అలాగే. ఓకేనా? గురువుగారిని వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు పొందాలి అని అనుకునేవాళ్ళు 5092246299 ఈ నెంబర్కి కాల్ చేసి గురువుగారిని అపాయింట్మెంట్ తీసుకొని మీరు నేరుగా కలవచ్చు. అలాగే మీరు దూర ప్రాంతాల్లో ఉంటాము, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునే వాళ్ళు 9052246299 ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీ జాతకంకి సంబంధించి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో, ఎలాంటి పరిహారాలు పాటించాలో గురుగారే తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీసెస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి చాంబర్స్, ఎర్మంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. ఇక్కడ గురుగారి ఆఫీస్ కూడా ఉంటుంది. గురుగారిని నేరుగా వెళ్ళి ఇక్కడ మీరు కలవచ్చు. అలాగే ఈ నెల 21, 24 తేదీలో గురుగారి ఆధ్వర్యంలో నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం జరిపించబడుతోంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని అనుకునే వాళ్ళు నాకు పక్కగా స్క్రీన్ మీద గురుగారి వ్యక్తిగత నెంబర్లు కనిపిస్తున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. మరో కాలర్తో మాట్లాడదాం. గురుగారు హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/4/1990. సమయం అమ్మా? సమయం తెలియదు మేడం. పేరు? సతీష్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్కారం. పని చేస్తున్నాడు మీ ఆయన, ఖాళీగా ఉన్నాడా? పని చేస్తున్నాడు గురుగారు. ఎన్నాళ్ళు, సంవత్సరం నుంచా 2 ఏళ్ళ నుంచా ఖాళీగా ఉంది? షోరూమ్ లో చేస్తున్నారు కానీ వేరే జాబ్ కి తను ముందుకు దూగలేకపోతున్నారు. అదేమ్మా, టైం బాగాలేదు అయింది ప్రజెంట్. దానివల్ల ఎంత చిన్న ప్రయత్నం చేసినా ఏది సఫలం కాదు. ఫైనాన్షియల్ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అవునండి. నీ పేరేంటి? నా పేరు రమ్య. మీ ఇద్దరి మధ్యలో కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తుంటుంది. అవును. ఈ చిన్న చిన్న దీనివల్ల, గొడవల వల్ల. ప్రధానంగా శని ప్రభావం బలంగా ఉంది ఆయనకి. శనికి హోమం చేయమని చెప్పు, హోమం చేసి దానం చేయమను, మంచి ఉద్యోగం వస్తుంది. ఓకేనా? మరో కాలర్తో మాట్లాడదాం. గురుగారు హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియజేస్తారా? September 5, 1987. 86 అండి? 87 అండి. సమయం? ఈవినింగ్ 4:20 అండి. పేరు? శేఖర్. గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి గురుగారు. నమస్తే అయ్యా. అదే సార్, ఇది ఒక 1.5 year నుంచి ఇలా ఖాళీ ఉన్నానండి. మ్యారేజ్ అది అవ్వలేదు. అవును. జాబ్స్ అది ప్రాబ్లం అవుతుంది, అంత అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. జాతకపరంగా చెప్పండి. ఆ లోన్స్ అయ్యి ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ సమస్య మీకు, ఏం చేయాలి? నీకు అప్పుల బాధ గత 3 ఏళ్ల నుంచి బలంగా ఉంది, అవునా? అవునండి, అవును. ఏ పని చేసినా ఉద్యోగంలో దేంట్లో స్థిమితం ఉండదు, అప్పుల పాలయ్యే పరిస్థితి కనపడుతుంది. తర్వాత జాతకంలో కుజాష్టమ దోషం ఉంది. ఈ కుజాష్టమ దోషం వల్ల పెళ్లి కాదు, ఒక సంబంధం దగ్గర దాకా చాయిపోయింది ఏమన్నా? అవునండి, అదే జరిగిందండి. అది కూడా ఆగిపోతుంది. జాతకంలో కుజుడు, శుక్రుడు, శని ఇవి బలంగా ఉన్నాయి. నీ కాలం కలిసి రావాలంటే కుజాష్టమ దోషానికి నాగప్రతిష్ఠ తప్ప వేరే మార్గం లేదు. ఓకేనా? కాలం కలిసి రావాలంటే నాగప్రతిష్ఠ చేయి. దాంట్లో శని, వీటన్నిటికీ గ్రహాలకు హోమాలు కూడా జరుగుతాయి, రాహుకేతులు హోమాలు కూడా చేస్తూ ఉంటాం. ఓకేనా? నేను చెప్పింది ఆచరించు, నీకు వెంటనే జాబ్ వస్తుంది 40 రోజుల్లో. లేని పక్షంలో ఇంకా సంవత్సరన్నర బ్యాడ్ టైం ఉంది మీది. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంకా స్ట్రగుల్ చేయాల్సిందే. ఓకేనా? నేను చెప్పింది చేస్తే రాబోయే కాలం బాగుంటుంది.
గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు పొందాలి అని అనుకునే వాళ్ళు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ని పొందొచ్చు. అలాగే మేము నేరుగా గురుగారిని కలవలేమో, దూర ప్రాంతాల్లో ఉంటాము అని అనుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా గురుగారి కాల్ ద్వారానే మీతో మాట్లాడి మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో, ఎలాంటి పరిహారాలు పాటించాలో గురుగారే వివరిస్తారు. అలాగే గురుగారి ఆఫీసెస్ వచ్చేసి సోమాజిగూడ ఫ్లాట్ నెంబర్ 502 మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146 ఇక్కడ గురుగారి ఆఫీస్ ఉంటాయి కాబట్టి ఈ అడ్రస్కి వెళ్ళి మీరు గురుగారిని నేరుగా కూడా కలవచ్చు. అలాగే ఈ నెల 21, 24 తేదీలో గురుగారి ఆధ్వర్యంలో నాగశిలా ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ నాగశిలా ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనాలి అని అనుకునే వాళ్ళు కూడా స్క్రీన్ మీద నాకు పక్కగా గురుగారి వ్యక్తిగత నెంబర్లు కనిపిస్తున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. గురుగారు కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? నమస్తే అండి. అదేంటి మా బాబు గురించి అడుగుతాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19వ తారీఖు 10వ నెల 2027 2007. అవును గురుగారు. సమయం అమ్మా? సమయం మధ్యాహ్నం 12:20 ఆదివారం నాడు. పేరు తరుణ్ వేరుకంటే. మా గురుగారితో మాట్లాడండి. అలాగే. చెప్పమ్మా. నమస్తే అండి గురుగారు. నమస్తే. అదండి మా బాబు గురించి అడుగుదామని ఫోన్ చేస్తామండి. జాతకం బాగానే ఉంది. బాబు కూడా ఇంటర్ చదువుతున్నాడండి. చదువు బాగానే ఉందమ్మా, చదువులో తిరుగులేదు ఆయనకి. పేరేంటన్నావు? తరుణ్ వీరప్రసాద్. తరుణ్ వీరప్రసాద్. ప్రసాద్ అని పిలుస్తారా, తరుణ్ అంటారా? తరుణ్ అంటే సర్దాన్ని పిలుస్తారు, ఇంటికాడ మామూలు సర్దాన్ని పిలుస్తారు. ఓకే, జాతకపరంగా బ్రహ్మాండంగా ఉంది, చదువులో తిరుగులేదు. బాగా చదువుతున్నాడా లేదా? బాగానే చదువుతున్నాడు. ఏం పర్లేదు, చాలా బాగా చదువులో ఇబ్బంది రాదు. ఇప్పట్లో చదువు ఎక్కడ బ్రేక్ రాదు, బ్రహ్మాండంగా సాగుతుంది. ఓకేనా? జాతకాలు దోషాలు ఏం లేవు, బాగుంది. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో మేడం. నమస్తే అండి, ఎవరి గురించి అండి? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేస్తారా? 4వ తారీఖు 1వ నెల 2001 మేడం. సమయం ఉదయం 9 గంటలకు మేడం. పేరండి? అనుముల పవన్ కుమార్. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం సార్. నమస్తే. మా అబ్బాయి గురించే తెలుసుకుందామని ఫోన్ చేసినాను. మీ అబ్బాయి జాతకం బాగానే ఉంది కానీ ఉన్నది ఓపెన్గా ఏది చెప్పడుగా. అదే సార్, ఓపెన్ గా తీసుకొస్తాను. ఏం చదువుతున్నాడు స్వామి? ఏం చదువుతున్నాడు అంటున్నా? డిగ్రీ చేస్తున్నాడు. ఓకే, జాతకపరంగా బాగానే ఉంది. స్వామి ప్రేమ వ్యవహారం కనపడుతుంది, చూసుకో ఒకసారి. స్వామి అదొకటే ప్రాబ్లం, మిగతా అంతా బాగుంది. ఓకేనా? అదే కోపం జర ఎక్కువ ఉన్నది స్వామి. భవిష్యత్తులో ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ గా చేస్తున్నాడు ప్రెసెంట్ గా, జాబ్ కూడా. అయితే ఏ రంగంలో స్థిరపడే అవకాశం ఉన్నది, మ్యారేజ్ ఏ విధంగా అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు చేస్తున్న జాబ్లో సెటిల్ అవుతాడు, బాగానే ఉంటుంది. కాకపోతే సర్పదోషం ఒకటి కనపడుతుంది. ఈ సర్పదోషం వల్ల కొద్దిగా పిల్లాడు సెటిల్ కావడం లేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. జాతకపరంగా బాగుంది. సర్పదోషానికి నాగప్రతిష్ఠ ఒకటి చేయించుకోండి, రెమెడీ చేస్తే రాబోయే కాలం మంచిగా ఉంటుంది. ఓకేనా? తర్వాత కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో అమ్మా, నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 24 3వ నెల 1996. 96. అమ్మ కొంచెం టీవీకి దూరంగా వచ్చేసేయండి, డిస్టర్బెన్స్ వస్తుంది. సమయం చెప్పండి అమ్మా. 4:10 నుంచి 5:30 వస్తుంది. ఉదయమా సాయంత్రమా? సాయంత్రం. పేరు? గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. చెప్పమ్మా. చెప్పు. అమ్మ మీరు టీవీ చూడకుండా గురుగారితో మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. వివాహం కోసం సౌండ్ తగ్గించాలమ్మా. టీవీ పెడితే మీది మాకు వినపడట్లేదు. ప్రధానంగా వివాహపరంగా దోషం కనపడుతుంది. అష్టమంలో శని, కేతువు, కుజుడు పడ్డాడు. ఓకేనా? దీనివల్ల వివాహం లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఒక సంబంధం దగ్గర దాకా వచ్చి ఆగిపోయిందా లేదా? ఒక సంబంధం దగ్గర దాకా వచ్చి ఆగిపోతుంది. జాతకపరంగా కళత్ర దోషం కనపడుతుందమ్మా.
రెమెడీ చేసుకోవాలి. కళత్ర దోషం రెమెడీ చేసుకుంటే బాగుండు. మరో కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో. ఓకే గురుగారు, ఇప్పుడు కాలర్కి చెప్పారు కళత్ర స్థానం అని. అసలు కళత్ర స్థానంలో కనుక నాగదోషం ఉన్నా కూడా వివాహం ఆలస్యం అవుతుందా గురుగారు? దీనికి పరిహారం ఏం చేసుకోవాలంటారు? జనరల్గా అమ్మ కళత్ర దోషం ఉన్నట్లయితే ఏదైతే గ్రహం పడిందో ఆ గ్రహానికి శాంతి చేయడం ఒకటి. తర్వాత కుంభ వివాహం, అర్క వివాహం 2 రకాలు ఉంటాయి. కుంభ వివాహం చేయాలి, అర్క వివాహం చేయాలి. చేస్తే ఆ దోషం వెళ్ళిపోతుంది. లేని పక్షంలో ఇది ఇట్లాగే పెట్టుకుని పెళ్లి ప్రయత్నాలు చేస్తే పెళ్లి కావడం ఇబ్బంది అవుతుంది. ఒకటి ముందుగా ఎవరైనా తక్కువ జాతి వాళ్ళని ప్రేమించి వాళ్ళతో వెళ్ళిపోవడం అనేది ఒకటి జరుగుతుంది. లేని పక్షంలో మీరు అలా ఎంత పద్ధతిగా పెంచినా కూడా పెళ్ళైన తర్వాత మోసగించబడడం, అప్పుడు వచ్చిన వాడు శాడిస్ట్ లాంటి మైండ్ సెట్ రావడం, వాడితో ఎన్నో రకాల ఇబ్బందులు పడటం, ఆ అమ్మాయి చాలా ఇబ్బందులు పడి చివరికి డైవర్స్ దాకా వెళ్ళిపోయే అవకాశాలు 100% ఉంటాయమ్మా. ఇటువంటి కళత్ర దోషాలు ముందే చూసుకోవాలి. చూసి దానికి తగ్గ పరిహారం చేస్తే దాని ప్రభావం తగ్గుతుంది. లేకుండా కనుక అట్లాగే చేసుకుంటే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అట్లా గురుగారు, మరి ఈ కళత్ర స్థానం అని అంటే రాహు గ్రహానికి కేతు గ్రహానికి సంబంధించిందేనండి? అంటే శని కావచ్చు, కుజుడు కావచ్చు, కేతువు కావచ్చు, కుజుడు కావచ్చు. ఈ 4 గ్రహాలు ఏది పడ్డా అంతే అమ్మ. కేతువు పడ్డా, రాహు పడ్డా, కుజుడు పడ్డా, శని పడ్డా. ఈ కళత్ర స్థాన దోషం అనేది 4 గ్రహాలు పడితే కనుక వాళ్ళ దాంపత్య జీవితం అనేది సుఖంగా సాగదు. ఎంత కష్టపడ్డా ఇద్దరికి అనుకూలత లేకపోవడం, బాగా టార్చర్ పెట్టడం ఆడపిల్లని, రకరకాల ఇబ్బందులు గురి చేయడం, ఓకేనా, డబ్బులు ఇవ్వకుండా ఏడిపించడం ఆడపిల్లని, అమ్మాయిని పెళ్లి చేసుకున్న భార్యని కొట్టడం కానివ్వండి, చెడుల వాటిలో అలవాటు పడి రాత్రి ఇంటికి లేటుగా రావడం, ఇట్లా ఇక రకరకాల సమస్యలు ఉంటాయి. చివరికి ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటుంది పెళ్లి చేసుకున్న భార్య. ఇట్లా చాలామంది ఇబ్బందులు పడుతున్నారమ్మా. దీన్ని కరెక్ట్ రెమెడీ చేస్తే వాళ్ళలో మార్పులు వస్తాయి. లేని పక్షంలో ఎన్ని సంవత్సరాలైనా అట్లాగే సంసారం సాగుతుంది తప్ప బయటపడలేరు ఆ ఇబ్బందుల్లోంచి. అట్లా. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడతామండి. హలో. కాల్ కట్ అయిపోయింది గురుగారు. గురుగారు, జాతకంలో రాహు గ్రహం కానీ కేతు గ్రహం కానీ తృతీయ స్థానంలో ఉంటే దాని ఫలితం ఎలా ఉంటుంది గురుగారు? ఈ యొక్క ప్రభావం ఏమవుతుందంటే అమ్మా, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత లేకపోవడం, అన్నదమ్ములు కొట్లాడుకుంటూ ఉండడం, ఎంతసేపు ఆస్తుల గురించి కొట్లాట, ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోవడం, కోర్టులకు ఎక్కడం ఆస్తుల గురించి, ఒకళ్ళనొకళ్ళు మోసం చేసి ఆస్తి కొట్టేయడం, ఇట్లా రకరకాల ఇబ్బందులు వస్తాయమ్మా. భ్రాతృస్థానంలో దెబ్బతింటే ఈ రకమైన సమస్యలు వస్తాయి. ఆస్తులు మోసం చేయడం, వీళ్ళ తరానికి వచ్చేటప్పుడు ₹1 లేకుండా పోవడం, ఈ రకమైన సమస్యలు వస్తాయి. అలాగే గురుగారు, కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం, మా పాప గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 8/9/2004. 8/9 నెల? అవును మేడం. 2004. 2004 రాత్రి 10 గంటలకా? 10 మా స్పష్టంగా చెప్పండి. 10 గంటల 12 నిమిషాలు మేడం. 12 నిమిషాలకి. గురుగారితో మాట్లాడినమ్మా. చెప్పమ్మా. నమస్తే, చెప్పు. పాప చదువుతుందా? పేరేంటి అమ్మాయి పేరేంటి? జయసింధు. అమ్మా జయసింధు. సింధు. చదువులో బ్రేక్ వచ్చిందా? బ్రేక్ ఏమైనా వచ్చిందా చదువులో లేదా? ఏం చదువుతుంది? ఓకే, ప్రజెంట్ టైం బాగాలేదు. ఈ 2 సంవత్సరాలు రాబోయే 1.5 year క్రిటికల్ పీరియడ్. ఖచ్చితంగా చదువులో బ్రేక్ వచ్చే అవకాశం కనపడుతుంది. ఓకేనా? చదువులో బ్రేక్ రాకుండా ఉండాలంటే శనికి జపం చేయించండి ఒకసారి. జాతకపరంగా బాగుంది, ఖచ్చితంగా 100% బ్రేక్ వస్తుంది. శనికి చేస్తే బ్రేక్ రాకుండా ఉంటుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. హలో. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి అండి? అమ్మా, పాప గురించి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/6/1981. సమయం? హలో, వినిపిస్తుందండి, చెప్పండి, సమయం చెప్పండి. పేరు ప్రణవానంద. సమయం చెప్పండి. సమయం 5:15. ఉదయమా? మబ్బుల. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. సమయం మబ్బుల 5:15 గురు. చూశాను, చెప్పండి. సమస్య ఏంటో చెప్పండి సార్. సమస్య సార్, అబ్బాయి ఏం మ్యారేజ్ అవ్వట్లేదు.
ఓకే. సార్ ఎంత చూస్తున్నాం కానీ ప్రయత్నం చేస్తున్నాం, అవ్వట్లేదు గురుగారు. ఆ, దాని దగ్గరకు వస్తున్నాయి, అవసరం లేవు, సంబంధం గుర్తొస్తాం లేదు ఇక్కడ. పెళ్లి కావట్లే అంటే లగ్నంలో జన్మ లగ్నంలో కుజుడు ఉన్నాడు. తర్వాత కుజదోషం బలంగా ఉంది, అట్లాగే సర్పదోషం కూడా ఉంది. ఈ రెండిటి వల్ల వివాహం లేట్ అవుతుంది. పెళ్లి కావాలంటే నాగప్రతిష్ఠ చేస్తే పెళ్ళి అవుతుంది. నాగప్రతిష్ఠ చేయాలి. నువ్వు హోమాలు చేసినా యజ్ఞాలు చేసినా గుళ్ళకి వెళ్ళినా ఫలితం రాదు. ఇప్పటికి ఏమేం చేయించారు? ఎట్లా ఇట్లా గురువులు ఎవరెవరు చెప్పినా పంతులు గారు చెప్పినా ఎన్ని చేసినాం గురువు గారు, చాలా ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నాం కానీ అవ్వట్లేదు. నాగప్రతిష్ఠ చేసావా? ఫస్ట్ నేను చెప్పింది అడిగాను, సమాధానం చెప్పు. నాగప్రతిష్ఠ చేయించావా లేదా? ఎంత అవుతుంది గురుగారు? నేను అడిగిందని చెప్పండి. నాగప్రతిష్ఠ చేయించారా? నువ్వు కాలేదంటున్నావు కదా. నాగప్రతిష్ఠ చేయించలేదు. ఇప్పుడు ఎంతోమంది చెప్పినా కూడా చెప్పేవాళ్ళు కరెక్ట్గా చెప్పగా మీకు పని కావట్లా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దోషం ఒకటి ఉంటే ఒకటి చేస్తే పని కాదు. ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, తలనే అరికాలు ఆయింట్మెంట్ రాస్తే తగ్గుతుందా? తగ్గదు. ఇది కూడా అంతే. ఏది దోషం ఉందో దాన్ని తగ్గ పరిహారం చేయాలమ్మా. అట్లా కాకుండా ఒకటిని ఒకటి చేసి శాస్త్రాన్ని నిందించడం, గురువులు నిందించడం కరెక్ట్ కాదు. గురువులను ఎంచుకునేప్పుడు మంచివాడిని ఎంచుకోవాలి. ఎంచుకొని చేస్తే ఇటువంటి ఫలితాలు ఉండవు. లేకుండా ఎవరేది చెప్పినా చేయడం వల్ల డబ్బులు నష్టపోవడం, దేవుడి మీద నమ్మకం పోవడం తప్ప రెండోది కాదు. నాగప్రతిష్ఠ చేయించు, ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. మరో కాల్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో అమ్మా, నమస్తే. ఎవరి గురించి అమ్మా? నమస్తే అమ్మా, నా కొడుకుని గురించి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/3/1989. సమయం సాయంకాలము 6:40 బెంగళూరులో. పేరమ్మా? పేరు వేణు నాగరాజు. 6:40 గురుగారు సాయంత్రం. గురుగారితో మాట్లాడండి అమ్మా. సరే చెప్పమ్మా. నమస్తే స్వామి. నమస్తే స్వామి, నా కొడుకు జీవితం పెళ్ళి అయిందే కానీ ఏమి ఆ అమ్మాయి ఇక్కడ ఉండడం లేదు, వాళ్ళ ఊరిలో ఉంటుంది. ఏమి బాగలేదు స్వామి, ఏం చేయాలి? జాతకపరంగా మీ వాడికి లగ్న దోషం ఉంది. ఓకేనా? మీ వాడు కూడా కరెక్ట్గా లేడుగా. గత 5 ఏళ్ల నుంచి రకరకాల ఇబ్బందులు పడుతున్నాడు. ఉద్యోగపరంగా, డబ్బుల పరంగా ఉన్నదా లేదా ఇబ్బంది? మకర రాశి అయింది జాతకపరంగా. ఫస్ట్ మీ వాడికి వచ్చేటప్పటికి లగ్న దోషం ఉంది. ఓకేనా? దోషం అనేది మీ వాడి దాంట్లో ఉంది. వినమ్మా. ఆదివారం పుట్టింది. ఆదివారం సాయంకాలము, ఉదయము పొద్దున్నే శివరాత్రి వస్తుంది స్వామి. నువ్వు చెప్పిన టైమే చెప్తున్నాను. దాని ప్రకారం చెప్తున్నా. ఖచ్చితంగా లగ్న దోషం ఉంది. మీ వాడి దాంట్లో లోపం కనపడుతుంది. దాన్ని సరి చేసుకోవాలి. దాన్ని నాగప్రతిష్ఠ చేయాలి. నాగప్రతిష్ఠ శని రాహుకేతులు చేస్తే వాళ్ళిద్దరు కలుస్తారు. లేని పక్షంలో ఇది నడుస్తూనే ఉంటుంది. ఓకేనా? చెయ్యి, చేస్తే బాగుంటుంది. అవును. మరో కాల్తో మాట్లాడతాం గురువుగారు. హలో 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 నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అమ్మా, నా కూతురు ప్రత్యూష అని. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 5, 2002 మేడం. సమయం రాత్రి 9:25 మేడం. పేరమ్మా? ప్రత్యూష అని. గురుగారితో మాట్లాడండి. సరే మేడం. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్కారం. నా కూతురు ప్రత్యూష. ప్రత్యూష చాలా మొండిదిగా, బాగా మొండిగా ఉంటుంది. అవునా కాదా? మొండి అయితే లేదు కానీ చెవులు వినపడు, మాటలు రావుతున్నాయి. జాతకపరంగా రాహుదోషం కనపడుతుంది. రాహుదోషం ఒకటి, నాగదోషం 2 ఉన్నాయి. గురుచండాల యోగం కూడా ఉంది. దానివల్ల నువ్వు చెప్పే అనారోగ్య సమస్య ఉంటుంది. ఓకేనా? ప్రజెంట్ రాహుదశ నడుస్తుంది. ఈ రాహుదశ 2033 దాకా ఉంది. ఈ ఆరోగ్య సమస్యలు పోవాలంటే రాహుకేతువులు చేయాలి. చేసి నాగప్రతిష్ఠ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఓకేనా? చదువులో బాగానే ఉంటుంది. ఫస్ట్ ఇది ప్రాబ్లం ఉంది కదా, ఇది సరి చేయించు ఫస్ట్. నేను చెప్పింది చేయ, అన్ని రకాలుగా బాగుంటుంది. బాగుంది, బాగానే ఉంటుంది భవిష్యత్తు. తర్వాత కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో
గురుగారు ఇవాళ కాల్స్ లో చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు కానీ లేదంటే వివాహం ఆలస్యం అవటం కానీ అవును. ఈ సమస్యలతోనే మనకి కాల్ చేస్తూ ఉన్నారు. ఎక్కువగా ఇబ్బందులు పడేది కూడా ఇదే సమస్యలతో మన భక్తులందరూ కూడా. ఈ సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి గురుగారు? అసలు ఏ గ్రహ దేవతల వలన వస్తుంటాయి? ప్రధానంగా రాహుకేతువుల ప్రభావం మనిషి మీద బలంగా ఉంటుందమ్మా. ఈ రాహు బాగుండకపోతే మనం వింటున్నాం కదా కాలర్స్లో, చెవులు వినపట్టలేదండి, మాటలు రావట్లేదండి, పిల్ల సరిగా లేదండి, ఇవే వస్తాయి. రాహు బాగుండకపోతే అనారోగ్య సమస్యలు, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. అది వాళ్ళు ఎన్ని మందులు వాడినా అవి పనిచేయవు మందులు. ఎందుకంటే గ్రహం బలమైంది. ఎప్పుడైనా మనిషిని నడిపించేది నవగ్రహాలే. వాడు మంచి పని చేయాలన్నా చెడు పని చేయాలన్నా వాడికి అనారోగ్య సమస్య రావాలన్నా కూడా నవగ్రహాల ప్రభావం మానవుడి మీద బలంగా ఉంటుంది. ఈవెన్ దైవం మీద కూడా అట్లాగే ఉంటుంది. కాబట్టి ఇటువంటి సరి చేసుకోవాలి. ఇప్పుడు డాక్టర్ల చుట్టూ తిరిగినంత మాత్రం తగ్గవు ఇవి. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం ఉండదు. ఒక్కసారి నేను చెప్పిన రెమెడీ కనుక చేసినట్లయితే ఖచ్చితమైన మార్పులు వస్తాయి. కరెక్ట్ మార్గం దొరుకుతుంది, కరెక్ట్ డాక్టర్ దొరుకుతాడు, కరెక్ట్ వైద్యం దొరుకుతుంది. లేని పక్షంలో అది మ్యాచ్ కాదు, వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉంటారు, ఇది సాగుతూనే ఉంటుంది. అట్లా. అలాగే గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? కొవ్వూరు నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 21/75 అండి. 21వ తారీఖు నెల 20వ తారీఖు అండి. 20వ తారీఖు 1వ నెల 77. 77? అవును గురుగారు. సమయం అమ్మా? సాయంత్రం 4:30 4 గంటల 40 నిమిషాలు. పేరు? దుర్గా భవాని. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే అండి. నమస్తే. ఆరోగ్య సమస్య చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా గత 5 ఏళ్ల నుంచి బాగాలేదుగా, అవును. అవునా కాదా? అవును. ప్రధానంగా శని బలంగా ఉన్నాడమ్మా. శనికి కుజుడు బాగలేరు. శనికి కుజుడికి చంద్రుడికి చేయించు, జపహోమాలు చేయించు. చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే ఇంకా బలంగా ఉంది దోషం. అది ఇంకా 2 సంవత్సరాల పాటు ఉంది ఈ దోషం. ఓకేనా? ఈ 3 గ్రహాలకి చేయించు, ఆరోగ్యం బాగుంటుంది. మరో కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో మేడం, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకుందాం మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8వ తారీఖు 1వ నెల 1977. 77 అండి? అవును మేడం. సమయం? ఉదయం 7 గంటలకు. మీ పేరు? వెంకటేశ్వర్ మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం గురువుగారు. నమస్కారం. అదే నా జాతకం గురించి తెలుసుకున్నాను గురువుగారు. ఇప్పుడు వరకు పెద్దగా సెటిల్ కాలేదు లైఫ్లో. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కొత్తగా ఇల్లు కట్టినాము. ఓకే. ఇంటి దగ్గర పరిస్థితులు కొంచెం బాగుంటలేదు. పేదబడి లాంటి అలాంటి అనే డౌట్ కనిపిస్తుంది నాకు పత్రాల మీద. జాతకపరంగా కాలసర్పదోషం ఉన్నది. దాని తోడు ప్రధానంగా చంద్ర రాహులు కలిశారు. దీనివల్ల ఖచ్చితంగా ఇటువంటి సమస్యలు ఉంటాయి. ఓకేనా? వాడికి ఖచ్చితంగా ఉంటుంది. ఓ శక్తి మీ మీద ఉంటుంది. శక్తి అంటే ఎవరో ఏదో చేసి ఉంటారు ఖచ్చితంగా. విడిగా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. కలిస్తే దానికి ఏం చేయాలో వివరంగా చెప్తాను. ఎందుకంటే కొన్ని ఆన్లైన్లో ఇట్లా చెప్పకూడదు, బయట ఓపెన్గా చెప్పకూడదు. కాబట్టి విడిగా ఒకసారి ఫోన్ చేయి. చేస్తే ఎవరు చేశారు, ఎట్లా చేశారు, దానికి ఏం చేయాలో కూడా చెప్తా. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో ఓకే, కాల్ కట్ అయినట్టుంది గురుగారు. గురుగారు, జాతక చక్రంలో రాహుతో ఏ గ్రహాలు కలిస్తే దోషంగా చెప్పుకోవచ్చు, ఏ గ్రహాలు కలిస్తే అది మిత్రస్థానం అని చెప్పుకోవచ్చు గురుగారు? ఖచ్చితంగా ఈ ప్రయోగ సంబంధాలమ్మా ఈ రాహుకేతువుల్లో తెలిసిపోతుంది చూడంగానే. ఎవడో ఏదో చేసాడో అర్థమవుతుంది. ఈ తాంత్రిక ప్రయోగాలు చాలా సింపుల్గా చేయొచ్చు. ఇవాళ రేపు తెలియక ఈ సమస్యలతో కొంతమంది ఏం చేస్తున్నారు, తాంత్రికం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాడు ఏం చేస్తాడంటే వీళ్ళకి ఒక లింకులా వేసేస్తాడు. లింక్ అంటే లింక్ అంటే ఏంటంటే ఒక ఏదో ప్రయోగం చేస్తాడు చిన్నది. చేస్తే వాడు అక్కడ ప్రయోగం చేయగానే మన సెల్ ఫోన్ రింగ్ చేయగానే వాడికి ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా రింగ్ అవుతుందో అట్లా వాడికి పనిచేస్తూ ఉంటుంది. దానివల్ల రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలు, ఇంట్లో కొట్లాట, చిరాకులు, రాత్రిపూట అయ్యేపటికి కొట్లాడుకోవడం, భార్యాభర్తల మధ్య విపరీతమైన ప్రవర్తన, దురుసుగా ప్రవర్తించడం, మళ్ళీ తెల్లవారుదాం నార్మల్గా ఉంటారు.
ఇది ఎన్నాళ్ళపైన వాళ్ళకి అర్థం కాదనమాట. ఈ రాహుకేతుల ప్రభావం ఉన్న సమయంలో ఇవి జరుగుతాయి. మళ్ళీ అందరికీ అన్ని సమయాలు ఇవి జరగవు. ఈ యొక్క గ్రహస్థితిని కొన్ని గ్రహస్థితులను బట్టి ఇప్పుడు రాహు మీద శని దృష్టి పడితే ఇటువంటివి జరుగుతాయి. ఇప్పుడు ఇంతకుముందు మన కాల్ చేశాడు చూడండి, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అది మనకి వెంటనే అంతుపట్టదు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు పోయి కొంత నష్టపోయిన తర్వాత ఎందుకు మనకి ఇట్లా జరుగుతుంది అని ఆలోచన వచ్చిన తర్వాత కానీ ఇది అంతుపట్టదు. అంతుపట్టిన తర్వాత సరైన వాడి దగ్గరికి వెళ్తే, మాలాంటి వాడి దగ్గరికి వెళ్తే దానికి మార్గం చూపిస్తాం, కరెక్ట్గా చేసేస్తాం. అది కాకుండా ఈ తాంత్రికం చేసేవాళ్ళు ఉంటారు. ఈ చేసేవాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే వాడేదో ఇబ్బంది పెట్టి వాళ్ళని వాళ్ళ అధీనంలో పెట్టుకొని కొన్నాళ్ళ పాటు వాళ్ళ మీద సంపాదించుకుంటూ ఉంటాడు. ఇంకా పెద్దగా అవుతుంది తప్ప చిన్నగా కాదు. కాబట్టి ఇటువంటి ఉన్నప్పుడు సరైన వ్యక్తిని ఎంచుకొని కరెక్ట్ మార్గం చూసుకుంటే ఇటువంటి ఇబ్బందులు రావు. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పెద్దరాజమ్మ నా పేరు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేదమ్మా, గురుగారితో మాట్లాడండి. పౌర్ణాడు బుధవారం పౌర్ణాడు పుట్టాను. గురుగారితో మాట్లాడండి. చెప్పండి చెప్పండి పెద్దరాజు గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే. పెద్దరాజు అండి నా పేరు. సమస్య ఏంటో చెప్పండి. బుధవారం పౌర్ణాడు పుట్టానండి. మీ సమస్య ఏంటో చెప్పండి. అంటే మనకి అంటే ఎలా ఉందని ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయని బాగుందని. ఇప్పుడు గోచార పరంగా బాగానే ఉంది ప్రజెంట్, ఓకేనా. నువ్వు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేనప్పుడు నీ సంగతి చెప్పాలంటే చేతి రేఖలు చూస్తే చెప్పచ్చు, లేదా డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఇస్తే చెప్పచ్చు. ఊరికే పేరు చెప్పి తిథివార నక్షత్రాలు చెప్తే ఎవరు చెప్పలేరు. విడిగా అపాయింట్మెంట్ తీసుకోండి, ఏమున్నదో ఏంటో కరెక్ట్గా చూసి చెప్తా. మరో కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 11:96 ఉదయం 4 గంటలు. ఉదయం 4 గంటలుగా. గురుగారితో మాట్లాడండి. చెప్పయా చెప్పండి. నమస్తే. ఓకే, పెళ్లి చేసావా? పెళ్లి చేసావా అని అడిగా, చెప్పండి సమాధానం. జాతకపరంగా కాలసర్ప దోషం ఉంది. ప్రజెంట్ ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. వివాహం అయిన తర్వాత అమ్మాయి జీవితం చాలా బాగుంటుంది, కానీ వివాహం లేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. వివాహం కావాలంటే కాలసర్ప దోషాన్ని నాగప్రతిష్ఠ చేయించు, చేస్తే వెంటనే వివాహం. ఏంటి? నాగప్రతిష్ఠ చేయాలి, నాగప్రతిష్ఠ చేయి. గురుగారు, ఈ నెల 21, 24 తేదీలో నాగశిల ప్రతిష్ఠ జరిపించబోతున్నారు కదా గురుగారు. మరి ప్రతిరోజు కూడా తెలియజేస్తూనే ఉన్నారు, మరొక్కసారి ప్రేక్షకులకి తెలియచేయండి గురుగారు. ఈ నెల 24వ తారీఖు విశేషం అమ్మ, గురువారం అయింది, చాలా విశేషమైన ముహూర్తం. ఆ రోజున హైదరాబాద్లో విశేషంగా నాగప్రతిష్ఠ కార్యక్రమం చేస్తున్నాం సామూహికంగా. నాగప్రతిష్ఠ అనేది విధానంగా చేయాలి. విధానంగా అంటే మంత్రలోపం లేకుండా, ద్రవ్యలోపం లేకుండా కరెక్ట్ వేద పండితులు ఉండాలి. ఆ వేద పండితులు కూడా ఈ యొక్క ఉపాసన ఉండాలి. ఈ రాహుకేతులు ఉపాసన చేసిన వాళ్ళు, సుబ్రహ్మణ్య ఉపాసన చేసిన వాళ్ళు కనుక చేస్తే దాని ప్రభావం 100 రెట్ల ఫలితం ఉంటుందమ్మా. అట్లా కాకుండా ఎవరిని పెడితే వాళ్ళని బ్రాహ్మణులు తీసుకొచ్చేస్తే కూడా ఫలితం అంత మంచిగా ఉండదు. పైగా ఈ నాగప్రతిష్ఠా మంత్రాలు వచ్చేటప్పటికి సంపూర్ణంగా 12 సంవత్సరాలు వేదం చదువుకున్న బ్రాహ్మణులకి ఈ మంత్రాలు వస్తాయి. దాంట్లో సర్పసూక్తం అని ఒకటి ఉంటుంది. ఈ సర్పసూక్తం అనేది వేదంలోది. కొన్ని మంత్రాలు వేదంలోనే వస్తాయి, మిగతా మంత్రాలు స్మార్థ భాగంలో రావన్నమాట. కాబట్టి మన పీఠంలో ఖచ్చితంగా సంపూర్ణంగా 12 సంవత్సరాలు వేదాధ్యయనం చేసి నిత్యం ఉపాసన చేసే వాళ్ళ ద్వారానే మన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామమ్మా. 20వ తారీఖు చాలా విశేషంగా చేస్తున్నాం. ఎవరికైనా సరే, ఇప్పుడు మన టీవీ చూస్తున్న ప్రేక్షకులకి ఏంటంటే, వివాహం కాకపోయినా, సంతానం లేకపోయినా, సరైన ఉద్యోగం రాకపోయినా, అనారోగ్య సమస్యలున్నా, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఇటువంటి సమస్యలు కానీ ఉన్నట్టయితే, ఆస్తుల ప్రాబ్లమ్స్ కానివ్వండి, ప్రేమ వివాహాలు, వేరే తక్కువ జాతి వాళ్ళని ప్రేమించడం, పిల్లలు వాళ్ళతో ఇబ్బంది పడటం, తల్లిదండ్రులు మాటలు వినకపోవడం కానివ్వండి, చెవి ముక్కు గొంతు సమస్యలు కానివ్వండి, ప్రయోగ బాధలు, మన తెలియకుండా ప్రయోగ బాధలు అనుభవిస్తున్నా సరే, లేదు భూ సంబంధమైన వ్యవహారాలు కలిసి రాకపోయినా, అన్నదమ్ముల మధ్యలో కొట్లాడుకుంటూ కుటుంబంలో అశాంతి ఉన్నా కూడా ఈ యొక్క నాగప్రతిష్ఠ చేస్తే 100% 40 రోజుల ఫలితం కనిపిస్తుందమ్మా. అది కూడా నమ్మకంతో చేయాలి, ఓకేనా. ఎందుకంటే ఈ నాగదోషాలు, కుజదోషాలు, సర్పదోషాలు
మనుషులను ఎంతో వేధిస్తూ ఉంటాయి. ఈ నాగదోషం కాలసర్పదోషం కనుక ఉంటే 47 ఏళ్ళు వచ్చేదాకా మనిషిని వేధిస్తుంది. వాడు ఎంత కష్టపడ్డా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగంలో స్థిమితం ఉండదు. ప్రధానంగా స్థిమితం లేకపోవడం, ఒక ఉద్యోగంలో 1 సంవత్సరం చేస్తే మళ్ళీ 1 సంవత్సరం ఖాళీగా ఉండటం కానివ్వండి, ఒకటే ఉద్యోగంలో ప్రమోషన్ లేకుండా ఇబ్బంది పడటం కానివ్వండి, ఓకేనా, అన్ని రకాల టాలెంట్ ఉండి వృద్ధి లేకపోవడం, ఆడపిల్లలు వివాహ సమయానికి వచ్చేటప్పటికమ్మా వాళ్ళు ఎంత మంచి ప్రొఫైల్ ఉన్నా సరే సరైన సంబంధం రాదు. వచ్చినా ఎక్కడో ఇబ్బంది కావడం, ఎక్కడో నచ్చక ఆగిపోవడం కానీ, ఇవన్నీ కూడా నాగదోషం కుజదోషం ఉంటేనే బలమైన దోషాలు వస్తాయి. కొంతమంది సంతానం కలగదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మందులు వాడినా ఫలితం కనపడదు. ఎందుకంటే నాగదోషం ఉంటే ఎన్ని మందులు వాడినా పని చేయదమ్మా. ఎందుకంటే కొన్ని వేల మందికి నేను చేయించాను కాబట్టి చెప్తున్నా. ఈ నాగదోషం ఉంటే వాడు ఎన్ని మందులు వాడినా, ఎన్ని ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్లు చేస్తే కూడా ఇవి పనిచేయవమ్మా. ఈ మధ్య ఒకళ్ళు చేయించామన్నమాట. ఆ అమ్మాయికి ఐవీఎఫ్ అయిపోయి అన్ని రకాల ట్రీట్మెంట్ చేసింది. కనీసం 15 సంవత్సరాలు బ్యాగ్ పట్టుకొని డాక్టర్ చుట్టూ తిరుగుతూనే ఉంది. మనం ఈ కరెక్ట్గా చేయంగానే ఆ అమ్మాయికి 2 అమ్మాయిలు జంట కమల పిల్లలు పుట్టారు. ఇట్లా ఇటువంటి మంచి మంచి ఫలితాలు వస్తాయి. రావాలంటే సశాస్త్రీయంగా చేయాలి. కొంతమంది చెప్తున్నారు ఆ పూజ చేసామండి, హోమం చేసామండి, లేకపోతే జపాలు చేసామండి, లేకపోతే సుబ్రహ్మణ్య ఆరాధన చేసామండి, మాకు పిల్లలు కలగట్లేదని చెప్తున్నారు. నాగదోషం బలంగా ఉన్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్కి ఫలితాలు రావు. నాగదోషానికి నాగప్రతిష్ఠ చేయాలి. అది కూడా సశాస్త్రీయంగా చేయాలి. తూతూ మంత్రంగా చేస్తే ఫలితం రాదు. ఇవన్నీ ప్రేక్షకులు గమనించుకొని కరెక్ట్గా నిర్ణయం తీసుకొని సరైన గురువుని ఎంచుకొని సరైన మార్గంలో సశాస్త్రీయంగా చేసినట్లయితే మంచి మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే గురుగారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాల్ని పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ని తీసుకోవచ్చు. అలాగే మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడతారు, మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు, మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో, ఎలాంటి పరిహారాలు పాటించాలో కూడా గురుగారే వివరిస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడ ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. ఇక్కడ గురుగారి ఆఫీస్ ఉంటుంది. గురుగారిని నేరుగా కూడా ఇక్కడికి వెళ్ళి మీరు కలవచ్చు. అలాగే గురుగారి మాటలో ఇప్పటిదాకా విన్నాము, ఈ నెల 21, 24 తేదీలో గురుగారి ఆధ్వర్యంలో నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునేవాడు స్క్రీన్ మీద నాకు పక్కగా గురుగారి వ్యక్తిగత నెంబర్లు కనిపిస్తున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. మరో కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి అమ్మా? హలో, నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 22/5/2004. సమయం గుర్తులేదండి. మీ పేరమ్మా? ప్రభుకుమారి అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మాయి. అదే ఒంట్లో బాగుంటలేదండి. ఇంతకుముందు చాలాసార్లు అడిగావు కదమ్మా నన్ను, అవునా కాదా? ఇంతకుముందు నాతో మాట్లాడావు కదా? ఎప్పుడైనా మాట్లాడలేదు. మాట్లాడావమ్మా నువ్వు నాతో. ఇన్నిసార్లు అడగకూడదు. ఎప్పుడైనా ఒక పని చేయి, డైలీ అపాయింట్మెంట్ తీసుకో, డైలీ చెప్తాను నీకు జాతకం, ఓకేనా? అట్లా అడగకూడదు, ఒకటేసారి అడగాలి. నువ్వు 100 సార్లు అడిగినా చెప్పేది అదే ఉంటుంది, ఓకేనా? శని బాగలేడు, శనికి హోమం చేయించుకో, ఆరోగ్యం బాగుంటుంది. సరే గురుగారు, ప్రేక్షకులందరికీ చక్కని పరిహారాలు అందజేశారు. ధన్యవాదములు గురుగారు. ఇదండి ఇవాల్టి లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి రేపటి నాగసిద్ధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.